హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రాసబ్. ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా చాలా తక్కువ టైంలో మనము రెడీ చేసుకోవచ్చు అండి. టమాటా పుదీనా రైస్. టమాటా రైస్ చేస్తాము, పుదీనా రైస్ చేస్తాము. బట్ టమాటా పుదీనా రెండు కూడా మిక్స్ చేసుకొని రైస్ చేసామన్నమాట. నేనైతే ట్రై చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అందుకే ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను వీడియో తీశాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా, ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. అందులో మన రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఫస్ట్గా మనము యాలకులు రెండే, ఎక్కువ కాదు, 2 యాలకులు, కొంచెం చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు వేసుకోవాలి. కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా లేదంటే జీలకర్ర అయినా వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే షాజీరా వేసుకున్నాను. వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని మనం అంతలోపు టమాటా ఇంకా పుదీనా గిల్లుకోవడం కానీ టమాటాలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అందులో వేసుకొని కలుపుకోవాలి. మంచిగా ఫ్రెష్గా స్మెల్ టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఫ్రెష్ది తీసుకోండి పుదీనా అయితే. ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను నేను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే లేదు, ఆప్షనలే, అది కంపల్సరీ ఏం లేదు. చూసారు కదా, ఇలా గిల్లుకోవాలి. గుప్పెడు మనం పుదీనా తీసుకుంటే ఒక 2 మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను నేను. ఒక 6 చిల్లీస్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. క్లిప్ మిస్ అయింది. ముందుగా పట్టుకున్న ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతే అందులో వేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వేసుకొని దాన్ని మొత్తం కలుపుకోవాలి. మనము కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాయిలింగ్ అవుతుంది. మళ్ళీ కూడా కలుపుకొని మనము లిడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా అంతా కలియబెట్టుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారా, కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. మొత్తం ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనము ఈ విధంగా ఆయిల్ వచ్చేంత వరకు మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రై బాగా చేసుకుంటేనే మనకు రైస్ అనేది టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్, బాస్మతి కానివ్వండి, నార్మల్ కానివ్వండి, మీ ఇష్టం, అది లెఫ్ట్ ఓవర్ ఉన్నా సరే, మీరు మధ్యాహ్నం చేసుకున్నారు మిగిలిపోయింది, ఏం చేయాలనుకుంటే డిన్నర్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. హస్బెండ్స్కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, లంచ్లా పెట్టొచ్చు, డిన్నర్లా పెట్టొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. రైస్ అందులో వేసుకొని మొత్తం కూడా మనము ఇలా కలుపుకోవాలి. మొత్తం గ్రేవీ అనేది మొత్తం కూడా మనకి రైస్కి పట్టే విధంగా మనం మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా టేస్ట్ చూసుకోండి. నాకైతే సాల్ట్ తగ్గింది. నేను మిక్సీలో వేసాను, అయినా కూడా కొద్దిగా సాల్ట్ తగ్గింది అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో వేడిగా టేస్టీగా ఉండే టమాటా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, వేడిగా సర్వ్ చేసుకొని తినడమే. చాలా మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. మనకి టమాటాలు ఉంటాయి, పుదీనా ఉంటుంది, లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా సరే, ఉడికించుకునే రైస్ అయినా సరే ఈజీగా చాలా ఫాస్ట్గా లంచ్ బాక్స్లో కానివ్వండి, డిన్నర్లో కానివ్వండి, తొందరగా అయిపోయే రెసిపీ. చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను టేస్ట్ చేసి మరీ చెప్తున్నాను మీకు. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చింది ఈ రెసిపీ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూస్తున్నట్ట టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో అసలు. రైస్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను చేశానని కాదండి, నిజంగా చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.